వాడు ఒక మలుగుబెండు పట్టిండు. బండలు పట్టుకుని ఎంత పవర్ఫుల్ మలుగుబెండు ఫిష్. హలో మామ, నమస్తే. ఇక 25 రోజుల నుంచి రవ్వల చేపల కోసం తిరిగి 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 లాస్ట్కు బురకలు పట్టే సిచ్యువేషన్కి వచ్చింది మామ. ఒకప్పుడు రవ్వులు పడతా అంటే ఈ బురకలను ఫ్రీగా పారేసినాం. ఇప్పుడు దేవుని కళ్ళు చిటుకన్నట్టున్నాయి మామ. మాకు మళ్ళీ ఈ బురకలు పట్టే గతే వచ్చింది లాస్ట్కు. ఇక ఈ బురకల కథ ఎట్లుంటుంది అంటే మామ, అట్లా వేసుడు ఇట్లా తీసుడు అట్లే ఉంటుంది. ఇక ఇంతలోనే ఒక బురక పడనే పడ్డది మామ. ఈ వీడియోలో చిన్నగా కనబడతానే మామ, కానీ లైవ్లో పెద్దగానే ఉంటాయి. మా ఏరియాలో అయితే ఈ సైజే పెద్దది. మా వాళ్ళు అందుకే ఆశ్చర్యపోతారు. మా దగ్గర 1/2 kg ఎక్కువ మామ. మరి మీ సైడ్ ఎంత ఉంటుందో మాకు కూడా చెప్పరు మా జరా. ఇక్కడున్న మా మామ మేము చేపలు పట్టుడు చూసి నేను అత్తాలుడు అని మా ఆయనకి వాడు వచ్చిండు. ఇక మేము మా ఊళ్ళో మా చుట్టుపక్కల అంతా మాతో వస్తా అంటారు. మేము ఇప్పటికే 4 పోలీసు వాళ్ళ కాంట పడకుండా వచ్చినాం మామ. ఇంకో లెక్కించుకున్నా అంటే ఇక మన బండి ఉంటుందో ఊతుందో. బురద 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 పోయి నల్ల కాల్ దియా ఎస్. ఇక చూడరి మామ, ఈ బురకలు కింద మింగి పంటానాయి. బెండు గుంజులు లేదు, మనమే అట్నే చూసుకుంటుంటాను. అవేమో కింద మింగి పంటానాయి, తీస్తేనే పడి ఉంటానాయి. ఏమేం బట్టలు మా మామ సంచిలు వేసుకున్నాడు. ఇదే మా కథ, అయిపోయేదాకా ఇదే ఉంటుంది. కవర్లు ఇక ఈ చేపల సంబరం ఎట్లుంటుంది అంటే మా ఆడ ఇల్లు కాలిపోతుంది అంటే ఇక 2 పట్టుకొని పోదాం ఆగురా అంటాం. అట్లే మా మామ సెల్ ఫోన్ పెట్టుకుంటే కూడా సోయలేదు. అట్లుంటుంది చేపల కథ. ఎక్కడి బురకలు మామ, ఒకరికి 3 టక పడ్డాయి. ఒకటే పడతాయా బాబా, ఒకటేసారి 3 పడ్డాయి. అక్కడ పెద్ద ఉన్నాయి. ఇంకోటి
పోతాను బురకలు కదా పడితే అక్కడ పడదా అడికేసి పెట్టాడు తిని పండుకుంటానే బెండు ముంచుకోవద్దు అది తీసినావా నంబర్ వేసుకొచ్చింది మరి వేసాం ఇక ఇట్లనే మామ అనుకో రయ్యబడ్డది మామ వాడు తెలుసు ఫోటో అమ్మ తక్కువ పెద్దలేదా అరగిలో తీసుకుంటారు తీరు అడిగి చాలా పెద్దగా ఉన్నారు బుద్ధ అరే పోతున్నాడు ఛాన్స్ ఎక్కువ కొత్తగా అమ్మాయి అమ్మ సైజు గుండు మురుక పెద్దదే అమ్మ గుండు ఇక మావాడు మాటి మాటికి బురక పెద్ద పెద్ద అంటాడు మావ. ఇక బురకలు ఇంతకంటే పెద్ద సైజు మా ఏరియాలో అయితే లేవు. అందుకే మా వాళ్ళు ఏం చేస్తారు, పడ్డ ప్రతి దానికి ఇంత పెద్ద ఉన్నా అంత పెద్ద ఉన్నా అంటారు. అట్లా కెమెరా ఈటుకు ఆఫ్ అయింది మామ. ఇటు చూసుకోలో మామూలు చేప పట్టిండు. మావాడు ఇంతలోనే ఒక మలుగుబండి చేప పట్టిండు మా. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చూసుడు. బెండు గుంజుకుపోయి అల్లు ఇరికింది. అది మేము బండలో ఇరికింది అనుకుంటాం, కానీ దీని పవర్ ఏందో తెలిసింది మామ. 20 నిమిషాలు పట్టింది బయటికి తీయడానికి. అది చూడు మా ఎట్లా చుట్టుకుంటుంది ఆ గాలానికి. మేము ఎవరైనా తీయలేకపోయినామా, మా మామే తీసింది లాస్ట్కు. బండ నుంచి తీయడానికి 20 నిమిషాలు పట్టింది. పట్టుకుంటాం బండ
ఇట్లా తీస్తావా అదే చూపెట్టు సైజ్ పెద్దవా అది రావు షాపులే కట్టాలి రవ్వలు కొని వస్తే ఒక్క రవ్వ లేదు మొత్తం బురకలు అది ఒకటి మలుగుపేట్లు వెరైటీ షాప్ అది అది చూపెట్టరా అది వెరైటీ షాప్ అది మరుగుపేండు దాన్ని మా ఏరియాలో దీన్ని మలుగుపేండి అంటారు మామ మరి మీ ఏరియాలో ఏమంటారో జర మాకు కూడా చెప్పుర్రి